సో హలో వివర్స్ అందరికీ వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు మా వీడియోస్ని అప్లోడ్ అవ్వగానే అందరికంటే ముందుగా మీరే చూడగలరు. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేసేయండి. మీ సలహాలు మరియు కామెంట్ని మీ సలహాలు మరియు సూచనల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎక్కువ ల్యాక్ చేయకుండా టాపిక్ అయితే డిస్కస్ చేసేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ఐ మీన్ ఎన్విడిఏ సిరీస్ మొదలు పెట్టామని చెప్పాను కదా. సో ఆ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ 2 అన్నమాట. సో ఆ పార్ట్ 2లో మనం ఇప్పుడు పార్ట్ 1లో మీకు రెఫరెన్స్ లైక్ ఎన్విడిఏ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏ కంట్రీలో స్టార్ట్ అయింది చెప్పాను. ఐ మీన్ ఎన్విడిఏ హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎన్విడి ఆ తర్వాత వెల్కమ్ డైలాగ్ కూడా చెప్పాను. లైక్ వెల్కమ్ డైలాగ్ అంటే ఇన్స్టాలేషన్ తర్వాత వెల్కమ్ డైలాగ్ వస్తుంది కదా, అది ఏంటని కూడా చెప్పాను. అండ్ దెన్ దాని తర్వాత మనం ఎన్విడియా మెనూస్లో ఏమేమి ఉంటాయి, ఐ మీన్ ఏమేమి మెనూస్ ఉంటాయో తెలుసుకున్నాం. అంతవరకు మనం చెప్పడం జరిగింది. సో కంటిన్యూటీ, ఇది వాళ్ళ కంటిన్యూటీ వీడియో అన్నమాట. సో ఈ పార్ట్ 2 వీడియోలో మనం వాట్ ఈస్ ప్రిఫరెన్సెస్ మెనూ అండ్ కేటగిరీ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఆ కేటగిరీ లిస్ట్లో ఒక్కొక్కటి మనం ఎలా చూసుకోవాలి, ఏం సెటప్ చేసుకోవాలనేది ఇవాళ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎన్విడిఏలో ద ప్రిఫరెన్సెస్ మెనూ ఇస్ ద బిగ్గెస్ట్ మెనూ ఇన్ హోల్ ఎన్విడిఏ. ఓకే, అందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ సెటప్ అంతా అక్కడ నుంచే ఉంటుంది, తర్వాత మిగతా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ గురించి అయితే ఈరోజు మాట్లాడేసుకుందాం. అందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఐ మీన్ చాలా కేటగిరీ లిస్ట్ చాలా లిస్ట్ ఐటమ్సే ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ సెటప్ చేసుకుంటూ అయితే మనం ముందరికి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియోలో మనం ఇంకా ల్యాక్ చేయకుండా మీకు చూపించేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎన్విడియా మెనూ ఓపెన్ చేస్తున్నాను. మీ అందరికి తెలిసిందే ఎన్విడియా మెనూ ఎలా ఓపెన్ చేయాలనేది. సో ఇన్సర్ట్ ఎన్ అన్నమాట. సో ఇన్సర్ట్ ఎన్, లైక్ మీకు నేను మెనూ షార్ట్ కట్స్ చెప్తాను, కుదిరితే ట్రిగర్స్ షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను. వీలైతే మనం మన ఛానల్లో ఎన్విడియా మెనూ ట్రిగర్స్ అని చెప్పి ఒక ఫైల్ అయితే పెట్టేస్తాను. మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు షార్ట్ కట్స్ నేర్చుకొని మీరు ఈజీగా అయితే వాడుకోవచ్చు. నేను ఆ ఫైల్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, క్రియేట్ చేయాలి అది. ఓకే, నౌ ఇప్పుడు మనం ఎన్విడియా మెనూ ఓపెన్ చేసేద్దాం. NVDA menu. సో ఫ్రెండ్స్, స్పీచ్ బాగానే ఉంది కదా. Preferences submenu P. ఓకే వెయిట్, నేను కొంచెం స్పీచ్ తగ్గిస్తాను. Select synth I. Micros IBM T. Screen sharing. Desktop list. Rate 5. Rate 20. NVDA 3 of 15. ఓకే ఫ్రెండ్స్, రేట్ 20లో ఉంది. నేను మనం జాస్లో మాదిరి ఇక్కడ కూడా కంట్రోల్ పేజ్ ఆఫ్ పేజ్ డౌన్తో కూడా ఎన్విడియా స్పీచ్ రేట్ని తగ్గించుకోవచ్చు. ల్యాప్టాప్ అయితే షిఫ్ట్ పట్టుకోవాలి. డెస్క్టాప్ కీబోర్డ్ అయితే కనుక జస్ట్ షిఫ్ట్ వదిలేసి కంట్రోల్ ఇన్సర్ట్ పట్టుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎన్విడియా మెనూ ఓపెన్ చేద్దాం. NVDA menu. ఓకే, ప్రిఫరెన్సెస్కి ప్రెస్ చేస్తున్నాను. Settings S1 of 6. సో ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా కర్సరు ఎంటర్ చేస్తున్నాను. NVDA settings. General. Normal configuration. Dialog. Categories. List Alt plus C. General 1 of 20. సో కేటగిరీ లిస్ట్లో మనకి ఆటోమేటిక్గా ఫోకస్ జనరల్ మీద అయితే ఉంది. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ అయితే ఉంది. ఇప్పుడు నేను డౌన్ ఆర్ రిఫ్రెష్ చేస్తూ పోతున్నాను ఒక్కొక్కటి చూడడానికి. Speech 2 of 20. సో స్పీచ్, Braille 3 of 20. బ్రెయిల్, Audio 4 of 20. ఆడియో, Vision 5 of 20. విజన్, Keyboard 6 of 20. కీబోర్డ్, Mouse 7 of 20. మౌస్, Review cursor 8 of 20. రివ్యూ కర్సర్, Input composition 9 of 20. ఇన్పుట్ కాంపోజిషన్, Object presentation 10 of 20. ఆబ్జెక్ట్ ప్రెజెంటేషన్, Browse mode 11 of 20. బ్రౌజ్ మోడ్, Document formatting 12 of 20. ఓకే డాక్యుమెంట్ ఫార్మాటింగ్, Document navigation 13 of 20. డాక్యుమెంట్ నావిగేషన్, Remote access 14 of 20. రిమోట్ యాక్సెస్. ఫ్రెండ్స్, రిమోట్ యాక్సెస్ అనేది మనకి ఇంతకు ముందు యాడ్ ఆన్స్ ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్ డిఫాల్ట్గా ఎన్విడియాలోనే ఇచ్చేసారు. ఎవరైతే లేటెస్ట్ అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరూ అప్డేట్ చేసేసుకోండి.
మనకి రిమోట్ యాక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే రిమోట్ యాక్సెస్ గురించి కూడా ఈ వీడియోలో చేయడం జరిగింది. ఐ మీన్ ప్రీవియస్‌గా చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌కెళ్ళి చూసేయండి. ఓకే. రైట్. Add-on store 15 of 20. యాడ్ అండ్ స్టోర్, Windows OCR 16 of 20. ఓసీఆర్, Advanced 17 of 20. అడ్వాన్స్. WhatsApp plus 18 of 20. Speech history 9. IBM TTS 20. ఓకే. ఇక్కడ వాట్సాప్ ప్లస్, స్పీచ్ తర్వాత ఐబీఎం టీటీఎస్ ఈ 3 అనేవి యాడ్ ఆన్స్ అన్నమాట. నేను ఇన్‌స్టాల్ చేసుకున్న యాడ్ ఆన్స్ ఇవి. సో, ఈ 3 తీసేస్తే మనకి దాదాపు ఇక్కడ 17 ఈ కేటగరీస్‌లో 17 ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు జనరల్‌కెళ్తున్నాను. దానికోసం జీ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. ఆహ్, లాంగ్ లాంగ్ యారోస్‌తో వెళ్ళకుండా. G. General 1 of 20. సో, జనరల్. ఫ్రెండ్స్ మనకేమైనా ఒక దాని సెట్టింగ్స్ చూడాలంటే మనము ఇక్కడ ఫోకస్ అయ్యి మనమైతే ట్యాబ్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో, నేను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. General property page. NVDA language. Requires restart. Combo box user default collapsed Alt plus L. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్విడియా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ జనరల్‌లో అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జనరల్‌లో మనకి ఎన్విడియా లాంగ్వేజ్ ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఇలాగే వదిలేయండి. దీన్నేం చేయకండి ఫస్ట్ ఆప్షన్‌ని. దెన్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ట్యాబ్ ఇస్తున్నాను. Save configuration when exiting NVDA checkbox checked Alt plus S. సో, సేవ్ కాన్ఫిగరేషన్ వెన్ ఎగ్జిటింగ్ ఎన్విడిఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్పీచ్ రేట్ తగ్గించుకున్నారు లేదా పెంచారు. ఇంకొకటి ఏమన్నా చేశారు. మీరు సేవ్ కాన్ఫిగరేషన్ ప్రతిసారి చేయకుండా ఇది ఆప్షన్ చెక్ పెట్టారనుకోండి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఆప్షన్ నాట్ చెక్‌లో పెట్టి మీరు కాన్ఫిగరేషన్ చేయకుండా మీరు జస్ట్ సెట్టింగ్స్ మార్చేసి ఎన్విడియా రీస్టార్ట్ అయినా ఆర్ రీస్టార్ట్ కాదు వెన్ ఎగ్జిట్ అయ్యి ఆహ్, మళ్ళీ ఆన్ చేసినా సరే సెట్టింగ్స్ అన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేసుకోవాలి. సో, అలా కాకుండా మనం ఈ ఆప్షన్ చెక్ పెట్టేస్తే మనం కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. డైరెక్ట్ ఆటోమేటిక్‌గా అదే కాన్ఫిగర్ అయిపోతుంది మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ. సో, ఇది మస్ట్ అండ్ షుడ్. Show exit options when exiting NVDA checkbox checked Alt plus W. సో, షో ఎగ్జిట్ ఆప్షన్స్ వెన్ ఎగ్జిటింగ్ ఎన్విడిఏ. మనకేం లేదు ఫ్రెండ్స్. ఎన్విడియా ఎగ్జిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మీకు రీస్టార్ట్ చేయాలా? లేదంటే 3 ఆప్షన్స్ వస్తాయి కదా! అందరికి తెలిసిందే. అందుకే చూపించట్లేదు. సో, మాకలా చూపించాలి అనుకుంటే ఆప్షన్ చెక్‌లో పెట్టుకోండి. వద్దు అంటే గనుక నాట్ చెక్ అయితే చేసేయండి. ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ డిఫాల్ట్‌గా చెక్‌లోనే ఉంటుంది. నో ప్రాబ్లమ్. Play sounds when starting or exiting NVDA checkbox checked Alt plus P. సో, ప్లే సౌండ్ వెన్ ఎన్విడియా రీస్టార్ట్. ఓకే. అంటే మనకు ఎన్విడియా ఎగ్జిట్ అయినా, రీస్టార్ట్ అయినా సౌండ్ అనేది రావాలి కాబట్టి ఇదైతే చెక్‌లో ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. Logging level. Combo box info collapsed Alt plus O. సో, దీన్ని ఇలాగే వదిలేయండి ఫ్రెండ్స్. Start NVDA after I sign and checkbox checked Alt plus A. యాహ్! ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు ఎప్పుడైతే మీరు ల్యాప్‌టాప్ ఆన్ చేస్తారో డెస్క్‌టాప్‌కి రాగానే మనం ప్రతిసారి ఎన్విడియా మాన్యువల్‌గా ఆన్ చేసుకోకుండా ఇది చెక్‌లో పెట్టుకుంటే గనక ఇది ఆటోమేటిక్‌గా మనకు ఎన్విడియా అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ప్రతిసారి ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎన్విడియా ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఇది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎన్విడియాని మీకు ఆన్ అయితే అవుతుంది. Use NVDA during sign-in. Requires administrator privileges. Checkbox checked. ఓకే. డ్యూరింగ్ సైన్ ఇన్ అంటే ఇదేంటంటే లైక్ మీరు ఇప్పుడు ల్యాప్‌టాప్ ఆన్ చేసి కొంతమందికి పాస్‌వర్డ్ ఉంటుంది. పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఆప్షన్ అయితే చెక్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే మీరు పాస్‌వర్డ్ ఎక్కడ ఎంటర్ చేయాలనేది ఆటోమేటిక్‌గా ఫోకస్ అక్కడ ఉంటుంది కాబట్టి ఫోకస్ మనకు చెప్తుంది. మీరు ఆటోమేటిక్‌గా పాస్‌వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. స్పీచ్ మనకి ఎన్విడియా మనకి అనౌన్స్ చేస్తోంది మనం టైప్ చేసేది. ఒకవేళ ఈ ఆప్షన్ నాట్ చెక్‌లో ఉంటే మాత్రం మీకు పాస్‌వర్డ్ వచ్చిందా రాలేదా? పాస్‌వర్డ్ స్క్రీన్ వచ్చిందా లేదా మీకు తెలుసుకోలేరు. మన టోటల్లీ బ్లైండ్స్ ముఖ్యంగా. సో, అందుకోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ కూడా మీరు చెక్‌లో ఉంచుకోండి. ఆటోమేటిక్‌గా అన్నీ బై డిఫాల్ట్‌గా ఉంటాయి. ఒకవేళ లేకపోతే మీరు చెక్ చేసుకోండి. Use currently saved settings during sign-in and on secure screens. Requires administrator privileges button. ఓకే. ఇదేంటంటే మనకి మనం సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నా సరే సైన్ ఇన్‌లోనే చేసుకుంటాం. అడ్మినిస్ట్రేటర్‌లు కూడా అట్లే ఉంటాయి. ఓకే. దీన్ని ఇలాగే వదిలేసేయండి. Automatically check for updates to NVDA checkbox checked Alt plus U. సో, ఆటోమేటిక్‌లీ చెక్ ఫర్ అప్డేట్. సో, ఈ చెక్‌లో ఉంటే మనకి మనం ప్రతిసారి వెళ్లి అప్డేట్ ఉందా లేదా? ఏమైనా అప్డేట్ ఉందా లేదా? చూసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా మనకు కొత్త అప్డేట్ వచ్చిందంటే మాత్రం ఎన్విడియా మనకి డైరెక్ట్‌గా మీరు ఏ స్క్రీన్‌లో ఉన్నా సరే స్క్రీన్ అంతే అనౌన్స్ చేస్తుంది. మీరు అక్కడ నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తున్నాను ఇప్పుడు. Screen share. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే ఇప్పుడు చెప్పాను కదా! ఎన్విడియా మెనూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పీ ప్రెస్ చేయండి. పీ ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్ ఎంటర్ చేసి మనకి జనరల్ వస్తుంది. జనరల్ దగ్గర ట్యాబ్ ఇచ్చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో, మీకు ఇందులో ఏవి మీకు నాట్ చెక్‌లో ఉన్నా సరే చెక్ చేసుకోండి. నాట్ చెక్ చేయకూడనివి చేయకండి. నేను చెప్పినవన్నీ మాత్రమే చెక్ చేసుకోండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలాగే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్‌తోనే దాకొచ్చాం కాబట్టి. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. అండ్ మన నాలెడ్జ్ అనేది ఇంకొకరికి నేర్పిస్తూ మనం నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పించాలి కాబట్టి అప్పుడే మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మా వీడియోస్‌ని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. వారికి కూడా తెలియకపోతే ఇలాంటి విషయాలను తెలుసుకుంటారు వాళ్ళు కూడా. సో అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ with a video. Okay, thank you.